హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను ఏసీబీ అధికారులు 3.5 గంటల పాటు విచారించారు. ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ ను ప్రశ్నలతో ఏసీబీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారంటున్నారు. ఆయన సమాధానాలు, సమర్పించిన వివరాలన్నీ అధికారులు శ్రద్ధగా నమోదు చేశారు. ముఖ్యంగా కేటీఆర్ పాత్రపై ఇప్పటికే కొంతమంది అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో విచారణ మరింత ఉత్కంఠగా మారింది. ఏసీబీ అధికారులు మొదటగా ప్రైవేట్ సంస్థ FEVOతో కుదిరిన ఒప్పందాలపై వివరాలను అడిగారు. ప్రభుత్వ హస్తక్షేపం ఏ మేరకు ఉండాలి అని ప్రశ్నించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP గా నిర్వహణ జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు నేరుగా డబ్బులు పంపించిందన్నదే కీలకంగా మారింది. ఇక ప్రభుత్వం FEOలో కేవలం సివిల్ వర్క్స్ వరకే ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్నా దాన్ని దాటి చర్యలు ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నలు ఎదురయ్యాయి. రేస్ నిర్వహించే ప్రాంతంలో మౌలిక వసతులు, రోడ్లు, పార్కింగ్ వేదికలు నిర్మించడమే ప్రభుత్వ పని కాగా అంతకు మించి క్యాష్ ట్రాన్స్ఫర్లేమిటన్నదే దర్యాప్తులో కీలకం. ప్రైవేట్ సంస్థ FEOకి ఏ అధికారమూ లేకుండా HMDA నుంచి 56 కోట్ల రూపాయలు ఎందుకు పంపించారన్నది మరో కీలక ప్రశ్న. RBI అనుమతి లేకుండా UK ఫౌండ్ల రూపంలో నిధులు పంపడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టంగా తెలుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు KTR ఆదేశాలతోనే నిధులు బదిలీ చేశామని స్టేట్మెంట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో KTR సమాధానాల పట్ల అధికారులు తృప్తిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం KTR మీడియా ఎదుట నేను నిర్దోషిని, ప్రతీకార రాజకీయాలే ఇవి అంటూ చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో విచారణలో ఎదురయ్యే ప్రశ్నలు మరింత గంభీరంగా మారాయి. తాను నిజంగా ఈ వ్యవహారానికి దూరమైతే అధికారులు ఎందుకు బలవంతంగా డబ్బులు పంపించారన్న వాస్తవాన్ని సమర్థించుకోలేకపోతున్నారని భావిస్తున్నారు. మరి ఈ విచారణ ఇంకా కొనసాగుతుండగా KTR పై ఏసీబీ తదుపరి అడుగులు ఎలా ఉండనున్నాయన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.